చంద్రబాబు కుప్పం పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్లు అధికారులు మనసు చంపుకుని పనిచేశారు. కుప్పానికి రాలేని, మాట్లాడలేని పరిస్థితి కల్పించారు. నాపైన హత్యాయత్నం కేసు పెట్టారు. కుప్పంలో రౌడీయిజం, హింస, గంజాయి కనిపించకూడదు. కుప్పం అభివృద్ధి మీద యాక్షన్ ప్లాన్ రూపొందించాలి. తక్షణం కుప్పంలో మార్పు చూపించి తీరాలి అంటూ ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పారు. అదే సందర్భంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ప్రజల నుంచి సీఎం వెండి పత్రాలు స్వీకరిస్తుండగా శాంతిపురం మండలానికి చెందిన సుధాకర్ ప్రియా దంపతులు తమ రెండో కుమార్తెకు నామకరణం చేయాలని చంద్రబాబును కోరారు. చిన్నారిని చేతిలో తీసుకున్న బాబు చరణి అని పేరు పెట్టారు. తమ బిడ్డకు సాక్షాత్తు చంద్రబాబు పేరు పెట్టడంతో తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయి అదే సందర్భంలో కీలకమైనటువంటి అంశాలు వరుసపెట్టి రివ్యూస్ చేసుకుంటూ వచ్చారు. అభివృద్ధి పనుల అమలు మీద చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ నా విధానం అని చెప్పారు. సాయంత్రం 6 గంటల తర్వాత మంత్రులు సమావేశాలు పెట్టద్దు, బలవంతపు జన సమీకరణలతో పెద్ద పెద్ద మీటింగులు, భారీ కాన్వాయిలతో, సైరన్స్ల మోతలతో హంగామాలు వద్దు అని చెప్పారు.